వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. ఆ గ్రామంలో అడుగు పెడితే చాలు పూర్వీకుల జీవన శైలి కళ్ళ ముందు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. టెక్నాలజీపై ఆధారపడకుండా అంగుళం అడుగు కూడా వేయని ఈ రోజుల్లో సైతం పెద్దల మాట చెద్దన్న మూట అన్నట్లుగా ఆ గ్రామంలో తాత ముత్తాతల నాటి ఆచార వ్యవహారాలే అనుసరిస్తున్నారు. చూడడానికి అదొక కుగ్రామం అయినప్పటికీ వారి జీవన విధానం నేటి తరానికి ఆదర్శం. అక్కడ టీవీలు ఉండవు, సెల్ ఫోన్లు మోగవు, కనీసం కరెంటు కూడా ఉండదంటే నమ్ముతారా? మానవ మనుగడకు కావలసిన కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డ కోసం ఇతరులపైన అస్సలు ఆధారపడరు. ఏమి కావాలన్నా వారే స్వయంగా తయారు చేసుకుంటారు. ప్రకృతి ఒడిలో హాయిగా సేద తీరుతుంటారు. నేటి ఆధునిక ప్రపంచానికి దూరంగా ప్రకృతి నడుమ ప్రశాంతమైన జీవితాన్ని సాగిస్తున్న శ్రీకాకుళం జిల్లాలోని కూర్మా గ్రామంపై మెగా నైన్ టీవీ ప్రత్యేక కథనం. ప్రకృతి అందాల నడుమ ఉన్న ఈ గ్రామం శ్రీకాకుళం జిల్లాలోని కూర్మా గ్రామం. శ్రీకాకుళంలోని శ్రీముఖలింగం నుంచి 6 కిలోమీటర్ల దూరంలోని అంతకాపల్లి అడవుల్లో ఉంటుంది. ఈ గ్రామానికి మరో పేరు కూడా ఉంది, అదే వైదిక వర్ణాశ్రమం. ఈ గ్రామం 200 ఏళ్ల నాటి మన పూర్వీకుల జీవన శైలిని ప్రతిబింబిస్తుంది. 2018 జూలైలో భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల ఆదేశాల మేరకు భక్తి వికాస స్వామి సారథ్యంలో ఈ గ్రామం ఏర్పడింది. ఆధునిక హంగులేమి ఈ కూర్మా గ్రామంలో కనిపించవు. ప్రకృతే వీరి పరమార్థం, ఇదే వీరి ప్రపంచం. కూర్మా గ్రామంలో 75 మంది నివాసం ఉంటున్నారు. వారిలో గృహస్థు జీవన కుటుంబాలు, అదేవిధంగా వారికి కేటాయించినటువంటి కుటీరాలలో నివాసం ఉంటారు. ఇక వారి పిల్లలు బయట ప్రాంతాల నుంచి వచ్చినటువంటి బాలల గ్రామంలో గురుకులంలో విద్యను అభ్యసిస్తూ ఉంటారు. ఇక్కడ నివాసం ఉండే వారంతా బాహ్య ప్రపంచానికి దూరంగా ఆధ్యాత్మిక చింతనతో జీవితాన్ని గడుపుతున్నారు. ఉన్నత చదువులు ఉద్యోగాలతో వీరికి అసలు సంబంధమే ఉండదు. ఇవే వీరి జీవితం కాదని ఇక్కడి వారంతా నమ్ముతూ ఉంటారు. సరళ జీవన విధానం వీరి అలవాటు. అత్యవసరాలైనటువంటి కూడు గూడు గుడ్డ ప్రకృతి నుంచి పొందవచ్చని నేటి లోకానికి నిరూపిస్తున్నారు. ప్రకృతి సేద్యంలో ఆరోగ్యమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నారు. ఆశ్రమంలో నివసించే వారికి సరిపడా కూరగాయలు సేంద్రియ విధానాల ద్వారా పండిస్తున్నారు. మన పూర్వీకులు మాదిరిగా దంపుడు బియ్యాన్ని వండుకొని తింటారు. ఇక బట్టలను కూడా వారే నేరుగా మగ్గాలపై నేస్తారు. విద్యార్థులకు వీటి తయారీపైన ప్రత్యేక శిక్షణ కూడా ఉంటుంది. హరే కృష్ణ. కూర్మ గ్రామము 2018లో ఈ యొక్క గ్రామము మొదలు పెట్టడం జరిగిందనమాట. మీరు ప్రపంచంలో ప్రతి ఒక్క చోట్ల కూడా ఇస్కాన్ అనే సంస్థ ఉంది. దానికి ఫౌండర్ ఆచార్య ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. ఆయన ఈ ప్రపంచానికి శాంతి ఏ విధంగా ఇవ్వాలి అని అనేక గ్రంథాలు రచించారు. కృష్ణ చైతన్యం లోపించినందుకే ప్రపంచ అశాంతి అనేది ఉంది. కాబట్టి కృష్ణుడు ఇచ్చిన జీవన విధానం కూడా దీనికి యొక్క అశాంతికి కారణం, అది లోపిస్తుంది కాబట్టి. సో ఆ కోరిక మా గురువు గారు పరం పూజ్య భక్తి వికాస స్వామి ఈ యొక్క గ్రామాన్ని నెలకొల్పారు. నా పేరు రాధాకృష్ణ చరణ్ దాస్ అండి. సో ఇక్కడ గత 5.5 సంవత్సరాలుగా ఉంటున్నాను. ఈ కూర్మ గ్రామము శ్రీకాకుళం దగ్గర శ్రీముఖలింగం అనే శివాలయం ఉంటుంది. అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం అనేది నెలకొంది. సో ఇక్కడ ప్రస్తుతము అంటే ఇనీషియల్ గా అంటే 2019లో కొత్తలో రెండు కుటుంబాలు మాత్రమే ఉన్నారు. రాను రాను ఇప్పటికి 16 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నారు అనమాట. అందులో నేను కూడా ఒక పరివారం, మాది కుటుంబ సభ్యులందరూ ఇక్కడే ఉంటారు. సో ఇక్కడ ఈ కూర్మ గ్రామం ముఖ్య ఉద్దేశం ఏంటంటే సరళ జీవనం, ఉన్నత చింతనం. సరళ జీవనం అంటే ఏంటంటే సాధారణంగా ప్రకృతి నుంచి ఏదైతే మనకు లభిస్తుందో దాన్ని ఉపయోగించుకొని మనిషి జీవించడం అన్నమాట. ఈ సరళ జీవనం చేయడం ద్వారా ఈ ప్రపంచంలో ఇప్పుడు ఏదైతే సమస్యలు మనం ఎదుర్కొంటున్నామో, మీరు ఎలాంటి సమస్య అయినా తీసుకోండి. ఉదాహరణకి గాలి కాలుష్యం, తర్వాత నీరు కాలుష్యం, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, తర్వాత మొబైల్ ఫోన్ అడిక్షన్ కానీ, తర్వాత ఆరోగ్య సమస్యలు, ఆయువు తగ్గిపోతుంది, ఆయు క్షీణం జరుగుతుంది, విడాకులు, ఒకవైపు డైవర్స్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి, అన్సాటిస్ఫైడ్ అయిపోయి సూసైడ్ కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. చాలా మందిని చూస్తున్నాం మనం, అనేక సమస్యలతోటి బాధపడుతున్నారు. అవన్నీ కూడా ఈ సరళ జీవనంతో అవన్నీ కూడా సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఇవ్వచ్చండి. ఆ పరిష్కారం వైపులోనే ఈ కూర్మ గ్రామం అనేది స్థాపించబడింది. ఇది ఏదో కొత్తగా కూర్మ గ్రామం కనుక్కున్నది కాదండి. ఈ యొక్క ఏదైతే జీవనం ఉందో ఇది వేల సంవత్సరాల నుంచి ఎవరైతే పూర్వ ఋషులు కానీ, ఈవెన్ రాజర్షులు అంటే ప్రహ్లాదుడు, అంటే అది గృహస్థ జీవితం, అంటే కుటుంబము, పరివారము, పిల్లలు, ఇలాంటి పూర్వం ఉన్నట్టు ఆ జీవన విధానమే ఇది ఇప్పుడు కొనసాగుతుంది. సో ఇక్కడ వచ్చేసి
మనం చూసినట్టయితే ఏదైతే ఆధునిక వ్యవస్థ టెక్నాలజీకి సంబంధించిన వస్తువులు ఇది పూర్తిగా కూడా ఉపయోగించకుండా జీవించాలనే ఉద్దేశంతో సరళ జీవనం అనేది కొనసాగిస్తున్నాము. అక్కడక్కడ మీరు చూడొచ్చు కొన్ని స్థలాల్లో కన్స్ట్రక్షన్ కి సంబంధించి అప్పుడప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ట్రాన్సిషన్ స్టేజ్ లో ఉంది, అంటే ఇనిషియల్ స్టేజ్ లో ఉంది కాబట్టి కొన్ని పరికరాలు ఉపయోగించుకొని ఇది స్థాపించడం జరుగుతుంది. కానీ ఇలా జీవించడం ద్వారా ఈ కరెంట్ గానీ, ఫోన్స్ గానీ, టెక్నాలజీ గానీ ఉపయోగించకుండా జీవించినట్లయితే మనిషి తను ప్రతి ఒక్క అవసరమైన అని కూడా తను సొంతగా చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఆరోగ్యము సరిగ్గా ఉంటుంది, అందరూ కూడా ఎంప్లాయిడ్ అవుతారు. ఉదాహరణకి ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. ఇప్పుడు మనం పూర్వం చూస్తే ఎవరి వృత్తి వాళ్ళకు ఉండేది. ఇంట్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక పని చేసేవారు. ఎందుకంటే మాన్యువల్, ఉదాహరణకి ఇప్పుడు మిక్సీ ఉందనుకోండి, ఇడ్లీ రుబ్బడానికి మిక్సీ ఉపయోగించేస్తాం. కానీ అదే పూర్వము రుబ్బే వాళ్ళము. అంటే ఒక మనిషి దానికి ఎంగేజ్ అవుతాడు, అది పండించడానికి ఇంకొక అతను ఎంగేజ్ అవుతాడు. మనిషికి బట్టలు కట్టుకోవడానికి బట్టలు నేసే వాళ్ళు ఒకరు ఉంటారు, పాత్రలు కుండలు తయారు చేయడానికి ఒకరు ఉండేవారు, అలానే కన్స్ట్రక్షన్ చేయడానికి ఒకరు ఉండేవారు, గానుగా అంటే ఎడ్లతోటి గానుగా సున్నం తయారు చేసే వాళ్ళు ఒకరు. ఇట్లా అనేక వృత్తులు ఉండేవి. ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయిడ్ ఉండేవాళ్ళు. మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా ఉదయము సూర్యుడి మీద ఆధారపడి లేవడం. అంటే ఇక్కడ మీరు చూస్తే ఉదయం 3:30కి అలా లేస్తాము, 3:30 అలా లేసి 4:30కి ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో, శాస్త్రం ఏం చెప్తుందంటే బ్రహ్మ ముహూర్తంలో ఎవరైతే లేచి భగవంతుడి యొక్క ముఖ కమలము, ఆయన యొక్క ఫేస్ ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకు పునర్జన్మ ఉండదని చెప్తున్నారనమాట. కాబట్టి సాధారణంగా ఆలోచించినా కూడా బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయం కన్నా ఒక 1 అవర్ బిఫోర్ అన్నమాట. సో ఈ సమయంలో ఉదయం లేవడం, ఇదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది? ఎలక్ట్రిసిటీ మనకు ఈ యొక్క ట్యూబ్ లైట్స్ ఇవి లేకపోవడం ద్వారానే ఇవి సాధ్యమవుతుంది. సో ఉదయం 3:30కి లేవడం, 4:30కి ఆరతి అటెండ్ అవ్వడము, తర్వాత భగవద్గీత చదవడము, తర్వాత నామస్మరణ చేయడం. ఆ తర్వాత ఇప్పుడు శరీరాన్ని పోషించుకోవాలి. ఇప్పుడు మామూలుగా నామస్మరణ చేయడము ఒకవైపు ఆధ్యాత్మికము, కానీ శరీరం పోషించుకోవాలి కాబట్టి అనేక వృత్తులు ఇక్కడ అన్ని కూడా ఆహారము, బట్టలు, ఇల్లు, ఈ కన్స్ట్రక్షన్ ఇవన్నీ కూడా స్వయంగా ఇక్కడ ఉన్న కుటుంబాలు చేసుకుంటూ ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ ఈ విధంగా జీవిస్తున్నారు. మళ్ళీ ఈవినింగ్ ఎండ్ అవ్వడం కూడా, అంటే ఇప్పుడు దినచర్య ప్రతిరోజు సాయంత్రం కూడా డే క్లోజింగ్, అంటే ఈ యొక్క దినము ఎలా ముగుస్తుందంటే 6 గంటలకు, అంటే సూర్యాస్తమయం అయ్యే లోపల సంధ్యా సమయం అంటారు. ఆ సమయం కన్నా ముందే పూర్తి నైట్ అల్పాహారం తినేయడము, ఆ తర్వాత రామాయణము లేదా మహాభారతం లేదా భాగవతము ఇలాంటిది విని అందరు నిద్రిస్తారనమాట. అంటే మన రోజు ఆరంభమయ్యేది ఆధ్యాత్మికము, ఎండ్ అయ్యేది ఆధ్యాత్మికము. మధ్యలో ఈ జీవన పోషణానికి మనం ఈ వృత్తులు చేసుకొని జీవించవచ్చు. అది కూడా ప్రకృతికి ఇంత హాని చేయాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు ఎల్పిజి తీసుకోండి, మనం ఎగ్జాంపుల్ తీసుకున్నా, అంటే ఇట్లా మేము అగేన్స్ట్ కాదు, జస్ట్ మీకు ఒకటి తెలియజేయడానికి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాము. సో భూమికి ఎంతో రకాల శ్రమ చేసి దానికి ఎన్నో పెద్ద రంధ్రాలు తీసి ఎన్నో ఫీట్స్, ఎన్నో అడుగుల మీటర్ల లోపలికి వెళ్ళి ఆ యొక్క గ్యాస్ తీసుకొచ్చి మనిషి వంట చేసుకుంటున్నాడు. కానీ ప్రకృతి వైపు చూస్తే ప్రతి సంవత్సరం కూడా వేడి ఎక్కువైపోతుంది. ఆ కూర్మగ్రామంలో కూడా వేడి ఎక్కువవుతుంది. మొత్తం ప్రపంచం మొత్తం వేడి పెరిగిపోతుంది, నీరు తగ్గిపోతుంది. ఇవన్నిటికీ కారణం ఏంటంటే భూమి లోపల ఉన్న నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అంటారనమాట. నాన్ రెన్యూవబుల్ అంటే అర్థం ఏంటంటే ఏవైతే లోపల ఇంధనాలు ఉన్నాయో అవి ఒకసారి తీసినట్లయితే మళ్ళీ తయారవ్వవు అనమాట. అలాంటి ఇంధనాలన్నీ కూడా మనిషి ఉపయోగిస్తూనే ఉన్నాడు, తను కొత్త కొత్త పరికరాలు తయారు చేస్తున్నాడు. కానీ తను ఆలోచించట్లేదు ఈ ఇంధనాలు అన్ని తీసిన తర్వాత భూమికి ఎంత హాని జరుగుతుందని. దానికి కారణమే ఈ వరదలు, ఇవన్నీ కూడా స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్, అంటే ఆహార కొరత. మళ్ళీ భూమిలో సారం పోయింది, అందుకే ఫుడ్ సప్లిమెంట్స్ కొంటున్నారు. పూర్వం ఆ విత్తనంలోనే బలం ఉండేది, కానీ ఇప్పుడు విత్తనంలో బలం లేదు, ఫుడ్ సప్లిమెంట్ సపరేట్ గా టాబ్లెట్స్ కొంటున్నారు. అందుకనే ఈ సరళ జీవనం అనేది చాలా అవసరమైంది. సో కూర్మగ్రామం ప్రస్తుతము 2025 ఈ సంవత్సరం వరకు కూడా 16 కుటుంబాలు 70 మంది సంఖ్యతోటి ఇక్కడ ఈ గ్రామం అనేది కొనసాగిస్తున్నాము. భగవంతుడి కృప వల్ల ఇప్పటి వరకు అయితే నడుస్తుంది. సో మీ అందరు కూడా ఆదరించండి, రండి, విజిట్ చేయండి. కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా కొంచెం మీరు వచ్చి తెలుసుకుంటుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఉత్సాహంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ కూర్మ గ్రామాన్ని ఎవరైనా సందర్శిస్తే ఇక్కడి నుంచి మళ్ళీ బయట ప్రపంచానికి వెళ్ళాలనిపించదు. అడవుల మధ్య కాలుష్యానికి దూరంగా నిరాడంబరంగా ఆనాది కాలం నుంచి పద్ధతుల్ని నిర్మించినటువంటి ఈ ఇళ్లను చూస్తే ఔరా అని అనకమానదు. ఇసుక, సున్నం, బెల్లం, మినుములతో పాటుగా కరక్కాయ, మెంతులు మిశ్రమం చేసి
గానుగలో ఆడించిన గుగ్గిలం మరుగపెట్టిన మిశ్రమంతో ఇక్కడున్న ప్రతి ఇంటిని ప్రేమగా కట్టుకున్నారు. డిటర్జెంట్లకు దూరంగా కుంకుడుకాయల రసంతో దుస్తువులను ఉతుక్కుంటున్నారంటే మీరు నమ్ముతారా? కరెంటు ఉండదు, ఫోన్లు కూడా వాడరు. వైజాగ్ నుంచి వచ్చామండి. అక్కడంతా బిజీ లైఫ్, చాలా ప్రెజర్ అయి ఉంటాయి. ఇక్కడ ప్రశాంతంగా ఉందండి. ఇంకా చెప్పాలంటే ఇక్కడే బాగున్నట్టు అనిపిస్తుంది. కానీ పిల్లలు ఎడ్యుకేషన్స్ అవన్నీ చూసుకోవాలంటే వెళ్ళాలి కదా, అదొకటే అంతే. అప్పుడప్పుడు వస్తుంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ భజనలు చేయిస్తున్నారు, ప్రవచనాలు చెప్తున్నారు. వింటున్న కొద్దీ వినాలి అనిపిస్తుందండి. చాలా బాగుందండి, ఇంకా వర్ణించలేము. అది మనసుకి ఆనందం కలుగుతుందండి. పండిన పంటనే వండుతున్నారండి. చాలా బాగుందండి. ఇక్కడ మన సిటీలో అంతా కలుషితం, అన్ని ఏంటి అన్ని జబ్బులు బాధలు అన్నీ. ఇక్కడ చాలా బాగుందండి. జై శ్రీరామ్ అండి. మేము విశాఖపట్నం నుంచి వచ్చామండి. మేము విశాఖపట్నం పోర్టులో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి కొద్దిరేమో సర్వీస్లో ఉండి ఈ కూర్మ గ్రామం కోసం చదివి యూట్యూబ్లో చూసి రావాలి అనేటువంటి సత్సంకల్పంతో మా కుటుంబాలతో సహా ఇక్కడికి రావడం జరిగిందండి. అంటే మనం ప్రతిరోజు కూడా లేచి డైలీ లైఫ్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడికి చాలా వ్యత్యాసం ఉందండి. ఇదంతా కూడా ఆధ్యాత్మికం, సనాతన ధర్మం అంతా కూడా ఇక్కడ ఆ ధర్మ ప్రకారంగా ఇవి ఒక టూత్ బ్రష్లు కానీ అటువంటివి ఏవి, సబ్బులు కానీ అటువంటివి ఏవి వాడకూడదు. పాదరక్ష లేకుండా వెళ్ళి రావడం, ఇవన్నీ కూడా మన ఇంటి దగ్గర ఏసీలు అంటే ఎలక్ట్రికల్ అన్నీ యూజ్ చేస్తున్నాయి. ఇక్కడ అటువంటివి ఏమీ లేకుండా ప్రకృతితో సంబంధించిన అనుబంధం అయ్యి ఇక్కడ మనం ఉండాలి. మేము ఇక్కడ అలాగే ఉందామని వచ్చాం. ఈ అవకాశం మాకు కల్పించిన కూర్మ గ్రామం అందరికి కూడా మేము కృతజ్ఞతలండి. భజనలు అన్ని కూడా ఉన్నారు. రోజు ఉదయాన్నే 4 గంటలకి హారతి కార్యక్రమం, ఆ తర్వాత 6:30కి మళ్ళీ హారతి కార్యక్రమం, భాగవతం కొంతసేపు చెప్తారండి. ఆ తర్వాత ఏమో మామూలుగా ప్రవచనాలు చెప్తారు. ఆ తర్వాత ఉదయం మాకు అల్పాహారం ఇస్తారు. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకి భోజనం పెట్టి మళ్ళీ ప్రవచనాలు చెప్తారు. రాత్రి కూడా హారతి ఇచ్చి హారతిలో భోజనాలు అయిన తర్వాత ప్రసాదం పెడతారండి. ఇది ఇక్కడ సనాతన ధర్మం, వైదిక సంస్కృతి తమ లక్ష్యమని చెబుతున్నారు కూర్మ గ్రామం ప్రజలు. ఇక్కడి పిల్లలు గురుకులాల్లో చదువుకుంటున్నారు. సంస్కృతం, ఇంగ్లీష్, హిందీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడతారు. ఉదయం దైవారాధనతో వీరి దినచర్య మొదలవుతుంది. అనంతరం రోజువారీ పనుల్లో నిమగ్నమవుతారు. రాత్రిపూట ద్వీపం వెలుగుల్లో జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. విద్యుత్ ఉంటే దాని చుట్టూ సౌకర్యాలు పెరుగుతాయి. అందుకు డబ్బు అవసరం. యాంత్రిక జీవనంలో మనుషులు యాంత్రికంగా మారుతారన్నది వీరి అభిప్రాయం. అందుకే ఆ యాంత్రిక జీవనానికి దూరంగా ప్రకృతి నడుమ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. నా పేరు సారిక్ శ్రీనివాసరావు. మేము సింహాచలంలో ఉంటున్నాం. మేము పోర్ట్లో జాబ్ చేస్తున్నాం, ఇంకా సర్వీస్లో ఉన్నాం. ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మికంగా చాలా బాగుంది. వాతావరణం కూడా చాలా బాగానే ఉంది. యాత్రికులు వచ్చి నివసించడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, ప్రాబ్లమ్స్ లేవు. చాలా బాగా అన్నీ ఏర్పాటు చేశారు వీళ్ళు. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనం స్వాతికంగా నివసించాలి. ఆధ్యాత్మిక పరంగా మనం అన్ని సేవలు చేసుకొని ఆ దేవుడిని ఆరాధిస్తూ ప్రేమిస్తూ మనం ఇక్కడ గడపాలా. ఇక్కడ చాలా బాగుంది. ఎందుకంటే మనం ఎటువంటివి కూడా అక్కడ లగ్జరీ లైఫ్ వదిలేసి ఇక్కడ ఆధ్యాత్మికంగా ఉంటున్నాం కాబట్టి అవేవి ఇక్కడ గుర్తురావట్లేదు. ఇక్కడ జీవనం చాలా బాగుంది. చూడాలా ఇక్కడ ఎలా ఉంది, ఏంటి వాతావరణం. రేపు పొద్దున్న శాశ్వత జీవితం ఏమైనా గడపాలనుకుంటే ఇక్కడ వచ్చి ఎలాగ ఆరాధించాలి ఏంటని అన్నీ తెలుసుకొని మళ్ళీ అది మనం ఏంటంటే మనలో సంకల్పం అనేది ఉంటే ఎక్కడికైనా వెళ్ళవచ్చు, ఏదైనా తిరగచ్చు, ఎక్కడికైనా రావచ్చు. అది మనలో ఉండాలి. అది ఆధ్యాత్మికంగా మనం పలానా దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఇదే కొండైనా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అది ముందు ఆ సంకల్పం అనేది మనలో రావాలా, వస్తేనే ఎక్కడికైనా వెళ్ళగలం. చాలా ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది, బాగుంది. ప్రస్తుతం ఈ గ్రామంలో 75 మంది ఉంటున్నారు. వచ్చే 5 ఏళ్లలో 50 కుటుంబాలు ఏర్పడతాయని నిర్వాహకులు చెప్తున్నారు. పూర్వకాలంలో ఉద్యోగాలు ఉండేవి కావు. స్వయం ఉపాధి ద్వారా కుటుంబ పోషణ సాగేది. ఉమ్మడి కుటుంబంలో ప్రతి ఒక్కరూ కష్టపడడం ద్వారా సాంకేతికత అవసరం లేకుండానే జీవనాన్ని సాగించవచ్చన్నది ఇక్కడి వారి అభిప్రాయం. దైవ చింతనతో పాటు ఆచార సాంప్రదాయాలు కొనసాగిస్తుండడం ద్వారానే మానవ జీవిత అంతిమ లక్ష్యం నెరవేరుతుందని అంటున్నారు. స్వార్థంతో మానవ సంబంధాలు దూరం చేసుకుంటూ కేవలం డబ్బు సంపాదన కోసమే జీవితం అని బతుకుతున్న నేటి సమాజానికి అసలైన జీవనం అంటే ఇదే అని నిరూపిస్తుంది ఈ కూర్మ గ్రామం.